ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ జూన్ 7వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నేను ఆయనను నమ్ముకొని యుందును, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే మనకు ఏ మేలు కొదువ ఉండదని సమృద్ధిగా తన ఆశీర్వాదములతో నింపే దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మనమే కాదు, మనకి దేవుడిచ్చిన పిల్లలు కూడా ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. వారు కూడా దేవుని మీద భారం వేసేవారుగా విశ్వాసంలో నడిపించాలి. విశ్వాసం నుంచి వారు తప్పిపోకుండా పెద్దలుగా మనం జాగ్రత్త వహించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తరువాత అతడు తప్పిపోడు అని కీర్తనాకారుడైన దావీదు చెప్పినట్లు యేసయ్య విశ్వాసంలో వారు శాశ్వత కాలము నడిచేవారముగా వారికి కావలసిన ఈవులను, జ్ఞానమును, వివేక సల్లాపములను పొందుటకు వారిని దేవుని మార్గంలో పయనించేవారుగా చేయాలి. ఆ విధముగా దేవుడిచ్చిన పిల్లలకు ఆశీర్వాదాలు నింపుకొనుటకు తన పరిశుద్ధ ఆలయంలో స్వాస్యమునకు వారసులుగా నిలవగల ధన్యత యేసుక్రీస్తు అనుగ్రహించువాడై ఉన్నాడు. కావున నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానమును పరిశుద్ధాత్మ శక్తి పూర్వకముగా ఆయన తన చిత్తము చొప్పున వేగరమై సఫలపరచును కాక. ఆమేన్. ప్రార్థన. ప్రియక దేవ, నీ తలంపులు మైడగా ఎంతో ఉన్నతం, ఎంతో ప్రియమైనవి. నీవు మాపై చూపిన నీ కరుణా కటాక్షాల వాత్సల్యం మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా. అవే మమ్ములను బలపరిచి ఆనంద విజయశాములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేలు, వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి. ఇంకా నీవు ఇవ్వనయున్న శుభసూచనలను అనుగ్రహించి తెప్పరిల్ల చేసి విజయము. ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొరపెట్టుచు ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము. అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్తుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోను, విచారంలోను, ఆపదలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింప చేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.